హాయ్. వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్. ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా? విజయనగరం. విజయనగరం, ఆంధ్రప్రదేశ్. చెన్నై షాపింగ్ మాల్. చాలా పెద్ద షాప్ అండి బాబు. ఎంత పెద్ద షాప్ అంటే లోపలికి వెళ్తున్న కొద్దీ కూడా చాలా చాలా పెద్దగా అండ్ ఫ్రీగా ఉంటుంది కూడాను. సారీస్ అయితే చాలా చాలా డిజైన్స్ ఉన్నాయండి. ఓహ్! నేను చూసిన ప్రతి సారీ తీసుకోవాలనిపించే అంతలా ఉన్నాయి అక్కడ డిజైన్స్ అయితే. చాలా గుడ్ కలెక్షన్ అండి. ట్రెండింగ్. ఇప్పుడైతే ఏదైతే ఫ్యాషనో, ఏదైతే ట్రెండ్ అవుతున్నాయో అవే సారీస్ ఉన్నాయండి. అబ్బా! నాకైతే చాలా చాలా బాగా నచ్చేసాయి. నేనైతే ఒక సారీ తీసుకుందామని చెప్పేసి వెళ్ళి, చాలా బడ్జెట్ చేసేసానండి. ఓకే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఆ సారీ అయితే తీసుకున్నానండి ఫస్ట్. ఆ సారీకొచ్చేసి వాళ్ళు అక్కడ స్టాప్ వచ్చేసి షో చేసి చూపిస్తున్నారండి. మనకి ఆ సారీ ఎలా ఉంది అనేది లుక్ ఒకసారి చూడండి మేడం అని చెప్పేసని చేస్తామన్నారు. నేనైతే వద్దని చెప్పాను. బట్ స్టాఫ్ అయితే మాత్రం చాలా యాక్టివ్‌గా ఉన్నారు. చాలా సపోర్టెడ్‌గా ఉన్నారు. రండి మేడం ఒకసారి షో చేసి చూపిస్తాము. అది మీకెలా ఉంటుందనేది తెలుస్తుంది అనేసని. ఓకే. వాళ్ళు చాలా ఎంకరేజ్‌గా ఉన్నారు. అండ్ చాలా సపోర్ట్‌గా ఉన్నారు. నేను మాత్రం ఎందుకు తగ్గాలి అనేసని సరే అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చేసానండి. డ్రెస్‌లోని వెళ్ళాను. డ్రెస్ మీద నుంచే సారీ కట్టేశారండి. ఎంత బాగా కట్టారంటే, మనకి ఏ స్టైల్‌లో కావాలంటే ఆ స్టైల్‌లో వాళ్ళు కట్టి చూపిస్తున్నారు కూడాను. మన ఫ్రంట్ పళ్ళు, బ్యాక్ పళ్ళు, మనం ఏ స్టైల్ చూపించామంటే ఆ స్టైల్ చేస్తున్నారు. నేనైతే ఒక 2 స్టైల్స్ అయితే అడిగాను. ఫ్రిల్స్ అండ్ సింగిల్ పళ్ళు. మీరు చూస్తున్నారు కదా! ఫస్ట్ అయితే సింగిల్ పళ్ళు ఇచ్చారు. తర్వాత వచ్చేసి ఫ్రిల్స్ అయితే పెట్టారు. అక్కడున్న గర్ల్స్ అయితే చాలా చాలా యాక్టివ్‌గా ఉన్నారు. అండ్ మనం ఏ సారీ అయితే తీసుకుంటున్నామో, ఆ సారీ బాగా లైక్ అయింది అంటే, అది మనకి కట్టి చూపిస్తున్నారు. షో చేస్తున్నారు. మనం చూజ్ చేసుకున్న తర్వాతే, ముందుగా అయితే ప్రతి చీర కట్టి చూపించడం అంటే కష్టం కదా! బట్ వీళ్ళైతే మాత్రం చాలా యాక్టివ్‌గా ఉన్నారండి స్టాఫ్ అందరూను. ఎంత బాగా చెప్తున్నారు మేడం అంటే, నాకైతే నేనైతే చాలా ఇంప్రెస్ అయిపోయానండి. యాహ్! విజయనగరంలో ఎన్‌సీఎస్ రోడ్ అండి. నియర్ రైల్వే స్టేషన్. సీఎంఆర్ షాపింగ్ మాల్ అండ్ చెన్నై షాపింగ్ మాల్ ఇవన్నీ ఒకే దగ్గర ఉంటాయన్నమాట. ఓకే. ఈ షాప్ అయితే నేను ఇదే ఫస్ట్ టైమ్ వెళ్ళడం. ఇది ఆల్రెడీ పెట్టి 3 ఇయర్స్ అవుతుంది అని చెప్పారు. నేను రావడానికి అవ్వలేదు. నేను వేరే దగ్గర ఉంటాను. విజయనగరంలో కాదు. మాదైతే విజయనగరంకొచ్చేటప్పుడు ఒకసారి షాపింగ్ చూసుకొని వెళ్దామని చెప్పేసని వచ్చాను షాపింగ్‌కి. ఇంకంతే 2 టైమ్స్ వెళ్దాం అనుకున్నాను. అవ్వలేదు. ఈసారి వచ్చానండి. ఇంకా అయితే నాకు చాలా బాగా నచ్చేసాయండి చీరలైతే. ఇప్పుడు ఈ చీర ఎలా ఉంది చెప్పండి? దానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు కదా! చాలా బావుంది కదా బ్లౌజు. నాకు బా నచ్చింది. ఈ సారీ కలర్‌కి ఆ యెల్లో కలరు అండ్ వైట్ వర్క్ ఇచ్చారు. అండ్ బార్డర్ అండ్ సారీ అయితే వెయిట్ బాగానే ఉంది. లైట్ వెయిట్ సారీ. ఇప్పుడు మనకి ఈ టైప్ ఆఫ్ సారీసే కదా ట్రెండింగ్‌లో ఉన్నాయి బాగా. డిజైన్ అయితే చూడండి ఎంత బాగున్నాయో. కిందకైతే చాలా లెంత్ కూడా ఉందండి. ఇంకా చాలా ఫ్రిల్స్ పెట్టి లోపలికి ఫోల్డ్ చేశారు. అయినా ఎంత లెంత్ వచ్చిందో చూడండి. యాహ్! సారీ అయితే మాత్రం నాకు బాగా నచ్చేసిందండి. దీనికి బెల్ట్ కూడా వాళ్ళు షో చేసి చూపిచ్చారండి. బెల్ట్‌తో అయితే ఇంకా బాగా లుక్ వచ్చింది కదా! నేను కూడా నమ్మలేదు. ఈ సారీ కట్టుకుంటే ఇంత బావుంటుందా అనేసని తర్వాత నేను షాక్ అయ్యాను. అమ్మాయి కట్టి చూపించిన తర్వాత. వావ్! బ్యూటిఫుల్ కలర్ కదా! కలర్ అయితే నాకెంత బాగా లైక్ అయిందో. అండ్ అంతకంటే ఎక్కువగా బ్లౌజ్ కలర్ బాగా నాకు లైక్ అయిందండి. అక్కడ ఉన్న సారీస్ అన్నీ కూడా సేమ్ కలర్ బ్లౌజ్ కాదు. సారీకి ఇలా డిఫరెంట్ కలర్స్‌లో ఇస్తున్నారనమాట బ్లౌజ్ కూడా. అండ్ ఆ వర్క్ మ్యాచ్ అయినట్లు బ్లౌజ్‌కి వర్క్ ఇస్తున్నారు. సారీ మీద ఉన్న వర్క్ మ్యాచ్ అయినట్లు. బ్లౌజ్ అయితే మాత్రం డిఫరెంట్ కలర్స్ అయితే వస్తున్నాయి. చాలా కలర్స్ ఉన్నాయి. చాలా చాలా సెలెక్షన్ చేసుకోవచ్చు. అండ్ మస్ట్ మనకు కావాల్సిందేంటంటే, మనకి లైక్ అవ్వాలి. బాగా ఇష్టపడాలి. అండ్ అక్కడ చాలా గిఫ్ట్స్ కూడా ఉన్నాయండి. ఇది రంజాన్ స్పెషల్ అని గిఫ్ట్స్ పెట్టారంట. బట్ ప్రతి ఫెస్టివల్‌కి గిఫ్ట్స్ పెడతారు అందరూ కామన్‌గా. బట్ ఇక్కడైతే నార్మల్ డేస్‌లో కూడా గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారంట. ఒకసారి మీరు కూడా వీలైతే ఒకసారి విజయనగరం చెన్నై షాపింగ్ మాల్‌కి విజిటింగ్‌కి రండి. ఎంత బావుంటుందో. మీరొచ్చారంటే చూడటానికొచ్చారంటే తప్పకుండా కొనుక్కొని వెళ్తారు. అట్‌లీస్ట్ ఒక 2, 3 సారీస్ అనే కొనుక్కొని వెళ్తారండి. నేనైతే మాత్రం చాలానే కొనేసాను సారీస్. భయమేస్తుంది ఇంటికి వెళ్ళాలంటే. బాయ్.